తెలంగాణ హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ పిటిషన్ వేసింది. కేబుల్ వైర్ల తొలగింపును ఆపాలని కోరింది. రామంతపూర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు టీజీఎస్ పీడీసీఎల్ జీహెచ్ఎంసీకి నోటీసులు ఇచ్చింది. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని ప్రశ్నించింది. మనుషులంటే కాస్త దయ చూపాలని పేర్కొంది. రామంతపూర్ విద్యుత్ షాక్ ఘటనపై లోకాయుక్త కూడా సీరియస్ అయింది. సుమోటోగా విచారణకు స్వీకరించింది. కలెక్టర్ జీహెచ్ఎంసీ కమిషనర్ ఎస్ఈసీఐకి నోటీసులు అందించింది. సెప్టెంబర్ 11లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ పిటిషన్ వేసింది. కేబుల్ వైర్ల తొలగింపును ఆపాలంటూ కోరింది. అయితే రామంతపూర్ ఘటనపై కూడా కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు టీజీఎస్ పీడీసీఎల్ కి జీహెచ్ఎంసీకి నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి. తెలంగాణ హైకోర్టులో భారతీ ఎయిర్టెల్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపైన విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు కేబుల్ వైర్లను తొలగింపు ఆపాలని కోరుతూ కూడా భారతీ ఎయిర్టెల్ అయితే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అయితే ఏదైతే విద్యుత్ శాఖ ఉందో టీజీ ఎస్పీడీసీఎల్ కు అండ్ జీహెచ్ఎంసీ అధికారులకు మొత్తంగా కూడా నోటీసులు కూడా జారీ చేసిన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రామంతపూర్ ఘటన ఏదైతే ఉందో ఆ రామంతపూర్ ఘటనలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా హైకోర్టు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రజల ప్రాణాలకు బాధితులు ఎవరని ప్రశ్నించడం తెలుస్తుంది. మనుషులంటే కాస్త దయ చూపాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఏదైతే కేబుల్ ఆపరేటర్స్ ఉన్నారో కేబుల్ ఆపరేటర్స్ వల్లనే కేబుల్ల వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ ఇక విద్యుత్ శాఖ చెప్పుకొస్తున్న నేపథ్యంలో అయితే కేబుల్ ఆపరేటర్లు కూడా అయితే ఈ యొక్క కేబుల్లో ఏదైతే ఇంటర్నెట్ మాత్రమే ప్రసరిస్తుంది, దాంట్లో కరెంటు ప్రసరింపదు, ఇది విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే అంటూ అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు గారు చెప్తున్న నేపథ్యంలో ఇరువురు కూడా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా లోకాయుక్త కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి కలెక్టర్ తో పాటు విద్యుత్ శాఖ జీహెచ్ఎంసీ అధికారులకు కూడా నోటీసులు అందజేసింది. ఈ నెల 11వ తేదీలోపు ఖచ్చితంగా దీనిపైన ఆ నివేదికను సమర్పించాలంటూ కూడా కోరింది. కాబట్టి ఆ యొక్క ఘటనకు సంబంధించి ఇటు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం అంటూ కూడా స్థానికులు గానీ ఇటు బాధితులు గానీ చెప్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మాత్రం కేబుల్ ఆపరేటర్ల మీద ఆ యొక్క నిందన మొత్తంలో మోపడం చేత ఈ యొక్క ఎయిర్టెల్ సంస్థ మొత్తం తొలగా కూడా ఇది హైకోర్టును ఆశ్రయించింది. కాబట్టి హైకోర్టు విచారణ చేస్తుంది. హైకోర్టు ఇరువురిని కూడా మొత్తం తొలగా కూడా ఇటు విద్యుత్ అధికారులను కానీ ఇటు కేబుల్ ఆపరేటర్లను కానీ ఇటు ఎయిర్టెల్ సంస్థను గాను అయితే నిలదీసినట్టుగా తెలుస్తుంది. ప్రజలంటే గౌరవం ఉండాలి, ప్రజలంటే ప్రజల ప్రాణాలకు విలువ లేదా అంటూ వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యంలో అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. అయితే ఇటు లోకాయుక్త అయితే సుమోటోగా తీసుకున్న నేపథ్యంలో 11వ తేదీన వీళ్ళందరూ కూడా నివేదిక సమర్పించాలని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రవీణ్, హైకోర్టు టీజీఎస్ పీడీసీఎల్ గానీ జీహెచ్ఎంసీ గానీ నోటీసులు ఇచ్చిందా? నోటీసులు ఏ అంశాలు పేర్కొంది? అయితే ఖచ్చితంగా దానికి ప్రమాదానికి గల కారణాలను తెలపాలంటూ కూడా పేర్కొంది. ప్రమాదానికి ఇటు విద్యుత్ శాఖ అధికారులు ఎంత మేర అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కారణం చేత వాళ్ళు చనిపోయారంటూ చెప్తున్నారు. కాబట్టి అయితే అక్కడ జరిగింది విద్యుత్ ప్రమాదమా లేకుంటే కేబుల్ ప్రమాదమా అంటూ కూడా వివరాలు ఇవ్వాలంటూ చెప్తుంది. కేబుల్లో ఎలాంటి విద్యుత్ ప్రసరించదు, దాంట్లో కాపర్ ఉండదు కాబట్టి విద్యుత్ ప్రసరించదు అంటూ కూడా కేబుల్ ఆపరేటర్లు చెప్తున్న నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ మాత్రం దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క వైర్ హైటెన్షన్ వైర్లు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ఈ యొక్క కేబుల్ ఉండడం చేతనే అక్కడ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా సరైన నివేదిక ఇప్పుడు విద్యుత్ షాక్తో చనిపోయారా లేక అయితే కేబుల్ ఆపరేటర్ల వల్ల కేబుల్ల వల్ల చనిపోయారా ఈ రెండుటి పైన క్లారిటీ ఇవ్వాలంటూ కూడా చెప్పింది. అదేవిధంగా అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం అని స్థానికులు కూడా చెప్తున్నారు. కాబట్టి సమగ్ర నివేదికతోని ఖచ్చితంగా 11వ తేదీన హాజరు కావాలంటూ కూడా చెప్పింది అంటూ తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. అల్లూరు జిల్లా ఏజెన్సీ ఉప్పొంగింది. సీలేరు, శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మన్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అన్నవరం వాగు వద్ద 200 మంది గిరిజనులు సాహసం చేసి వాగును దాటారు. ఏజెన్సీలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు గర్భిణీలను పడవలపై హాస్పిటల్కు తరలించారు అధికారులు. వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఆదివాసీ పల్లెల ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వరదల నేపథ్యంలో ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఈ వరద ఉధృతుల వల్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే గిరిజనులు అయితే దీనివల్ల అవస్థలు పడుతున్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ప్రస్తుతం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ ఉన్న గిరిజనులను తరలించడానికి అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? అంటే చింతూరు మన్యంలో గడిచినటువంటి వారం రోజుల నుంచి వర్షం కురవడంతో శబరి